మహాగణుడు, మహోన్నతుడు, మహిమగల రాజు, ఉన్నతమైన స్థలముల్లో సంచరించువాడు, సర్వోన్నతుడైన దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన వాడు, సమాధానం కలగజేయవాడు, సైన్యములకు అధిపతి, అందరి మధ్య సంచరించువాడు, అందరికీ ఉపకారి, ఘనుడు, అన్ని వేళలా ఉండువాడు, ఉన్నవాడు అనువాడను అని ప్రకటించుకున్నవాడు, సర్వశక్తుడైన దేవుడిగా పరిచయమైన వాడు, సర్వశక్తుడిగానే వెలుగొందినవాడు, అద్భుతాలు చేయువాడు, 40 సంవత్సరాలు తన్ను ఆశ్రయించిన వారిని ఏ లోటు లేకుండా ఎడారిలో నడిపించినవాడు, అన్నింటినీ వాటి వాటి పని నిమిత్తం సృజించినవాడు, భూమిని నరులకు ఇచ్చినవాడు, నరులను ప్రేమించి తన సొంత కుమారుణ్ణి మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించి తన ప్రేమను మన మీద చాటుకున్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 11వ కీర్తన 7వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 11వ కీర్తన 7వ వాక్యం నుండి 7వ చరణం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. మరొకసారి చెబుతాను. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవుని యొక్క నీతిని గురించి శ్లాఘించడానికి మనం సరిపోం. ఆయన నీతి ఎంత గొప్పది, ఆయన తత్వం ఎంత గొప్పది. ఆయన యొక్క తత్వం గురించి మాట్లాడుతూ కృపను వివరించే క్రమంలో తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు కదా, మనము నమ్మదగని వారిగా ఉన్నప్పుడు కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. మనం నమ్మదగని వారిగా ఉన్నప్పుడు కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఆయన స్వభావం అది అంటాడు. ఆయన నీతిని ఎట్లా మనం వర్ణించగలం? మనల్ని ఎవరైనా మోసం చేస్తే మనం వెంటనే వాళ్ళని దూరం పెడతాం. ఎవరైనా మన మాట వినకపోతే, అంటే కొంచెం స్పీడ్గా సమాధానం చెప్పినా, కొంచెం గట్టిగా మాట్లాడినా, ఏం చేసినా ఏంటి అన్నట్టుగా అబ్బో లేదు వీడిని చాలా జాగ్రత్తగా చూడాలి అని కొంచెం దూరం పెట్టే తత్వం మనకుంటుంది. అన్నిటిని మించి నమ్మక ద్రోహం చేసినప్పుడు మరింత దూరం పెడతాం. అసలు ఆల్రెడీ మనం కూడా అదే టైపు, అయినా అట్లా పెడతాం. సహోదరులారా, మీరు గమనించినట్లయితే ఆయన నమ్మదగిన వారి దగ్గర నమ్మదగిన వాడిగా ఉన్నాడంట. అందుకనే కదా బహుశా నాలాంటి వాడు, మీరు కాకపోవచ్చేమో కానీ, మారు మనసు పొందిన తర్వాత కూడా లెక్కలేని మార్లు పడిపోయాం, మళ్ళీ తిరిగి లేచాం. సారీ ప్రభువా అంటే సరే పద అంటున్నాడు ప్రభు. కనుక ఆయన నీతిని ప్రేమించువాడు. నీతివంతుడు నీతినే ప్రేమిస్తాడు. పరిశుద్ధుడు పరిశుద్ధంగానే ఉండమని కోరుకుంటుంటాడు మనల్ని. కాబట్టి పరిశుద్ధంగా ఉన్నవాడు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. నీతిమంతుడైన వాడు నీతిమంతుల్ని కోరతాడు. అంట్లా నీతిమంతుల్ని పిలవటానికి రాలేదన్నాడు, నీతి నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. నీతి నీలో ఉండాలి అనేది ఆయన యొక్క ఆశ. సహోదరి, సహోదరుడా, నీతి నీలో ఎట్లుంటుంది అంటే, మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నమ్మటమే నీతి. దేవుని వాక్యాన్ని మనం నమ్మేటప్పుడు ఏమాత్రము నమ్మకానికి అవకాశం ఉండదు. అది మోరోవర్ దట్ ఇది ఎట్లా ఉంటుందంటే, దేవునితో జర్నీ ఎట్లా ఉంటుందంటే, బాగా దట్టమైన మనసులో కారులో వెళుతున్నట్లుగా అట్లా ఉంటుంది. కారు నడక అయితే కొంచెం స్లోనే. కారులో వెళ్ళేటప్పుడు జస్ట్ 4 అడుగుల కన్నా ఎక్కువ కనపడదు. ముందు ఏ కారు ఉందో తెలియదు, వెనక నుంచి ఎవడొచ్చి గుద్దేస్తాడో తెలియదు, అసలు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం వెళుతుంటాం. అప్పుడప్పుడు కారులో హైవే మీద వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఎర్లీగా బయలుదేరే తత్వం అన్నది
మంచు పోదు. ఆ మంచులో చాలా కొంచెం ఇట్లాగా వెళ్ళాలి, వెళ్ళలేను. కానీ దారి కనిపిస్తుంటుంది, ఎక్కువ కనపడదు. బోర్డర్ కనిపిస్తుంటుంది, రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ఆ డివైడర్ కనిపిస్తుంటుంది. ఆ రెండిటికి అబ్బా అసలు హ్మ్. నేను చెప్పలేనటువంటి స్థితి అది. విశ్వాసం కూడా అలాంటిదే. ఒక అడుగే కనిపిస్తుంటుంది, రెండో అడుగు కనపడదు. ఆ అడుగేసిన తర్వాత నీకు రెండో అడుగు కనిపిస్తుంటుంది. ఆ అడుగు కూడా నువ్వు ఎలా వేయగలవు? వాక్యం నీకు తోడై ఉంటేనే వేయగలవు. అబ్రహాం గారు ఒక రోజు ప్రార్థన చేసుకుంటున్నాడేమో బహుశా నైట్ టైం. దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. గుడారంలోంచి బయటికి తీసుకొచ్చి, ఆదికాండం 15 అధ్యాయం మొదట్లో ఉంటుంది ఈ భాగం అంతా. అంటే నేను వాక్య ప్రకారం చెప్పట్లేదు, వాక్యంలో ఉన్నదన్నది కానీ మామూలు సాధారణమైన పదాల్లో చెప్తున్నా. రావయ్య బయటకు వచ్చి చూడు, ఆకాశం నక్షత్రాలు ఎన్నైనా చూసావా? లెక్కించగలవా అసలు నువ్వు? నీ పుట్టే పిల్లలు ఎంతమంది అవుతారా? నా పుట్టే పిల్లలు ఎంతమంది అవుతారా? అప్పటికి రమారమి 86, 87 సంవత్సరాలు. ఎంతకాలం బతుకుతాడు? మహాబతితో 25, 30 ఏళ్ళు బతుకుతాడు, లేదా 50 ఏళ్ళు బతుకుతాడు. సంవత్సరం వాడిని కన్నా సరే 50 మంది అవుతారు. అసలు ఆయనలో కనేటటువంటి ఇది లేదు అక్కడ. శారా గారికి ఆ పొజిషన్ లేదు. కానీ ఏంటండి, నాకు ఇప్పుడు కూడా మీతో చెప్తున్నప్పుడు కూడా నాకు మైండ్ తలలోపల ఒకలాగా నరాలు ఇట్లా అంటుంటాయి. అసలు ఏ హోప్ లేనప్పుడు విశ్వాసులకు తండ్రి అయిన మన అబ్రహాం గారు యెహోవాను నమ్మెను అని రాశాడు అక్కడ. దేవుడు మోషేతో ఆదికాండం డిక్టేట్ చేసేటప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు, అతడు యెహోవాను నమ్మెను. మీకు తెలుసు కదా, మన దేవుడు హృదయాల్లోకి తొంగి చూస్తాడు. హృదయాల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన చూడగలడు. ఓ రోజు యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు పెంకులెప్పు తీసుకొని ఒక పక్షవాయగలమని ఆయన మధ్యలోకి వచ్చినట్టు దింపుతారు తాళ్లతో. మీ అందరూ తెలిసిందే ఆ విషయం. యేసు ప్రభు వారి తాళను చూసి, యేసు ప్రభు ఆ పరుపును చూసి, లేదా యేసు ప్రభు వాళ్ళు పెట్టినటువంటి బెజ్జాన్ని చూసి అని రాయలేదు అక్కడ. ఆయన వారి విశ్వాసమును చూచి, యేసు వారి విశ్వాసాన్ని చూచి. అంటే ఈ క్రియల్లో కనిపిస్తుంది అది. ఎట్లయినా ఆయన దగ్గరికి రీచ్ అయితే చాలు, ఆయన్ని చేరుకుంటే అయిపోయినట్టే, ఈడు బతుకు మారిపోయినట్లే అనే దాంతో ఎట్లా దింపాలంటే ఎంత ప్లాన్ వేసి ఉంటారో వాళ్ళు. సహోదరులారా, ఆయన్ని చేరటానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉండు, ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే మనం చేరలేము, ఆయన దగ్గరికి వచ్చి చేరుకుంటాడు మనం. అయితే చేరుతున్నాను, ఆయన చేరుకోవాలనే దృక్పథం, ఆశ నీలో ప్రగాఢంగా ఉండాలి. ప్రగాఢమైన వాంఛ నీలో ఎప్పుడూ ఉంటూ ఉండాలి. అంతే, జీవము గల దేవుని చూస్తాకి నా హృదయం ఆనందంతో కేకలు వేయచ్చు, నా ప్రాణం తృష్ణగనుతున్నది దేవుని చూడాలని. ఇట్లా నీకు తృష్ణ, ప్రగాఢమైన వాంఛ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ దగ్గరికి వస్తాడు. కనుక సహోదరి, సహోదరుడా, మనము ఎప్పుడూ కూడా నీతిని ప్రేమించగలగాలి. నీతి అంటే దేవుని వాక్యాన్ని నమ్మటమే. చాలాసార్లు నమ్మబుల్లుగా ఉండదు. అంటే నేను ఈ మధ్య విన్నాను ఈ మాట, నమ్మబుల్లి ఏంట్రా అనుకున్నా, అంటే బిలీవబుల్ అనమాట. మా వాళ్ళు అంటుంటారు నమ్మబుల్లిగా లేదు. సరే, ఏదో ఒకటి నమ్మబుల్లో, ఫెయిత్ఫుల్లో ఏదో ఒకటి దేవుని మాట మొత్తం మీరు నమ్మాలండి. అంటే ఎట్లా నమ్ముతాం పాస్టర్ గారు, ఇది ఏమంత నమ్మదగినట్లుంది, మేమేంటి, మా బతికేంటి, మీరు చెప్తున్న వాక్యం ఏంటి అనేటట్లున్నా దేవుడు నీతో మాట్లాడితే అది నువ్వు నమ్మాల్సింది. సెవరల్ అండ్ సెవరల్ టైమ్స్ దేవుడు అట్లా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా పెద్ద సైన్యాన్ని అమాలేకైట్స్ని అనుకుంటా బహుశా జయించడానికి గిడియోన్ వెళ్తుంటే ఇన్ని వేల మంది బయలుదేరితే కొందరిని ఆపేసి ఇంకొందరిని ఆపేసి నీళ్ళు ఎట్లా తాగేవాళ్ళ నుంచి అట్లా తాగేవాళ్ళని పంపించేసి ఈ రాను తగ్గించి వాళ్ళని తీసుకెళ్తాడు యుద్ధానికి. తక్కువ మందితో ఎక్కువ మందిని కొట్టే ప్రయత్నం దేవుడు చేయించి వారి పక్షంగా యుద్ధం చేసేవాడు, వారి పక్షంగా విజయాన్ని ఇచ్చేవాడు, వారిని విజేతలుగా నిలబెట్టేవాడు దేవుడే అని మరొకసారి నిరూపించుకుంటాడు ఆయన. కనుక సహోదరులారా, గిద్యోను స్టోరీ మనం చదువుతున్నప్పుడు ఏంటి ఇట్లా అనే థాట్ వచ్చినా దేవుడు గెలిపించేస్తాడు అనే ఆలోచన కూడా వస్తుంటుంది. ఎందుకంటే దేవుడు గెలిపిస్తాడని మనకు నమ్మకం ఉంది, గిద్యోను గెలిపిస్తాడని నమ్మకం ఉంది, మోషేని గెలిపిస్తాడని నమ్మకం, యెహోషువని గెలిపిస్తాడని నమ్మకం ఉంది, దావీదుని గెలిపిస్తాడన్న నమ్మకం ఉంది. నిన్ను గెలిపిస్తాడన్న నమ్మకం లేదు. నీకు లేదు కాబట్టే నమ్మకం, వాక్యాన్ని నమ్మవు. బలంగా నమ్మమ్మా, బలంగా నమ్మయ్యా సహోదరుడా.
దేవుని వాక్యాన్ని బలంగా నమ్ము. అది కదా నీతి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. అంటే దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో ఎవరైతే నమ్మిక ఉంచుతారో, దేవుని వాక్యాన్ని దృఢంగా ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే చేపడతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఇష్టపడతాడు. చాలా గొప్ప మాట ఏంటంటే ఇక్కడ ముగింపులో, వారు యథార్థంగా ఉన్నప్పుడు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు అని చెప్తుంది. ఈ మధ్య బాగా ఫెమిలియర్ అయింది కదా ఆ పాట ఒకటి, ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా సమీపింపరాని తేజస్సులు అంటూ సాగుతుంది. సహోదరులారా, మంచిది. ఆ ముఖ దర్శనం గురించే ఆ పాట అంతా కూడా, నీ ముఖ దర్శనం నాకు కావాలని. అయితే నువ్వు పాడు, స్తుతించు, నేనేం కాదంటలేదు. కానీ దేవుడు ఎలా చూడగలవు అనే దానికి ఒక వీలు కలిగించాడు. యథార్థంగా ఉంటే నువ్వు దేవుని చూస్తావంట. దేవునికి స్తోత్రం. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చూసుకుందరు. కనుక సహోదరులారా, మనం యథార్థంగా ఉందాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు తన ముఖ దర్శనం చూపిస్తాడు. దేనికి వెళ్తున్నాం? మందిరాలకి. దేనికి వెళ్తున్నామండి? అందరూ ఆయా గుళ్ళకి వెళ్ళినట్టు మనం కూడా వెళ్తున్నామా? లేదు. ఆయన మనం దర్శించాలి, వాక్యంలోంచి దర్శించాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శించాలి, ఆరాధిస్తున్నప్పుడు ప్రత్యేక రీతిలో దర్శించాలి. ఆయన ముఖ దర్శనం చూసుకొని రావాలి. మళ్ళీ వచ్చేటప్పుడు వారానికి సరిపడా ఆశీర్వాదాలు జోబుల్లో వేసుకొచ్చేసుకోవాలి. వారానికి సరిపడా ఆ వాక్యం అనే ట్యాబ్లెట్లు వేసుకోవాలి. తలనొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్, కడుపులో నొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్, మనసు నొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్, అట్లాగే వాక్యం అనే ట్యాబ్లెట్లు నింపుకొని రావాలి. ఇతరుల పోట్లాడితే ఒక ట్యాబ్లెట్, ఇంట్లో వాళ్ళు పోట్లాడితే ఒక ట్యాబ్లెట్, నువ్వు ఇంకోటితో పోట్లాడితే సమాధానానికి ఇంకో ట్యాబ్లెట్. ఎన్ని వాక్యాలు నింపుకొని రావాలి. వాక్యమే ఆయన ముఖం, వాక్యమే ఆయన చూపిస్తూ ఉంటుంది మనకి. కనుక సహోదరులారా, దయచేసి గుర్తుంచుకోండి, నీతిమంతుడైన ఆయన నీతిని ప్రేమిస్తాడు. ప్రకటన గ్రంథం చివరిగా 22వ అధ్యాయంలో కూడా ఉంటుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉన్నాము, అపవిత్రుడు అపవిత్రుడిగా ఉన్నాము, నీతివంతుడు ఇంకా నీతివంతుడిగా, అట్లా పవిత్రుడు కొనసాగాలి అంటూ ఎవరు ఎలా ఉంటే అలాగే ఉండను అండి, నేను వచ్చేస్తున్నాను, వారి ఫలాయిస్తాను అంటాడు. కనుక అట్టి స్థితి నుంచి మన పిల్లలను తప్పించుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, మన పిల్లలను కూడా యథార్థవంతులుగా మార్చాలి. అట్లా మనం ఈరోజు బయలుదేరి ఆరాధనలకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళదాం. యథార్థత మన హృదయాలు నింపుకొని ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆయన్నే ఆరాధించడానికి దేవుని వేడుకుందామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, ధన్యతను బట్టి, నీ కనికర తత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థమై జీవించడానికి కాల్సిన కృపనిచ్చారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మంచి కాపరి నీకే వందనాలు, మంచి కాపరి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదో నా ప్రభు, ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా సహోదరులందరిని బట్టి ప్రార్థన చేస్తాను, నన్ను కూడా కలుపుకొని ప్రార్థన చేస్తాను. యథార్థవంతులు నీ ముఖదర్శనం చేస్తారు. నీవు నీతిని ప్రేమించినట్లు మేము కూడా నీతిని ప్రేమించినట్లయితే, నీ వాక్యాన్ని నమ్మినట్లయితే తప్పనిసరిగా మీరు మమ్మల్ని వర్ధిల్ల చేస్తారు. నేను మా పట్టణాన్ని వర్ధిల్ల చేస్తారు. అట్లాగే నా ప్రభు, మా సమస్యల నుంచి కూడా మాకు విడుదలేస్తారు. దయచేసి సమస్యల నుంచి విడుదల కొరకు మేము ఆశించాలి, కానీ విడిపించిన తర్వాత మరి మేము ఎట్లా ఏం చేయాలనే దాని మీద మా ఆశలు తగ్గించండి. నీ కొరకు జీవించడానికి నేర్పించండి అయ్యా. ప్రతి సమస్యను బట్టి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. కనికరించు, కృప చూపించు. నూతన తత్వాన్ని మాలో నింపే దేవుడు నమ్మి నిన్ను స్తుతిస్తూ, మిగిలిన కాలంలో సమయంలో మమ్మల్ని మా ప్రాణాత్మ శరీరాలను నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రతి ఆరాధన నీ చేతులకు అప్పగిస్తున్నాను. యూనివర్సల్గా జరిగే ప్రతి ఆరాధనది, ప్రతి మందిరంలో నీ సన్నిధికి అందించండి. ప్రతి సేవకుడికి నాయన నీ నోటికి బోరగా నీ సేవకులను ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను. నేను నీ నోటికి బోరగా సేవకుడు ఉండాలి ప్రభు. నాయన నువ్వు మాట్లాడితేనే మేము బతుకుతాం. అట్లా మమ్మల్ని బ్రతికించండి, కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.